అమలాపురంలో రేపు ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం, వస్త్రదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమలాపురం గడియాల స్తంభం సెంటర్లో జెండా ఆవిష్కరణ తర్వాత వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లా నలుమూల నుంచి వేలాదిగా మాదిగలు తరలిరావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. 2025వ తేదీన అనగా రేపు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి కోనసీమ జిల్లాలో ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా గత నెల నుంచి కమిటీలు వేసుకుంటూ కమిటీల నాయకులందరూ కూడా రేపు ఉదయం 7 గంటలకు 7 గంటల నుంచి 9 గంటల లోపల గ్రామాలలో జెండాలను ఎగరవేసుకుని ఆ తర్వాత 9 గంటల నుంచి 11 గంటల లోపు మండల హెడ్ క్వార్టర్లో జెండా ఆవిష్కరణ చేసుకుని నాయకులను, అదేవిధంగా అధికారులను, అనధికారులను, పార్టీల లీడర్లను, మరి సంఘాల నాయకులను అందరినీ కూడా గౌరవించుకొని ఆ తర్వాత నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా అన్ని సంఘాలు, పార్టీలు, మన నూతనంగా ఎన్నుకున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు అందరినీ కూడా గౌరవించుకొని కార్యక్రమం. జిల్లా కో ఇన్ఛార్జి దాన్ సూర్యమాదిక్ గారు, జిల్లా అధ్యక్షులు సౌరభ్ భైరమూర్తి గారి సారథ్యంలో కమిటీలు పూర్తి నిర్మాణం చేసుకుని రేపు జూలై 7వ తారీఖు అనగా రేపు ఉదయం 7 గంటలకల్లా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరవేసుకుని అన్నగారి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుని అదేవిధంగా 11 గంటలకల్లా మండలాల్లో కార్యక్రమాలు ముగించుకుని జిల్లా హెడ్ క్వార్టర్లో మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమయ్యే కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూల నుండి మాదిగలు అనేక మంది తరలి రావాలని కార్యక్రమం జయప్రదం చేయాలని, అదేవిధంగా పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా రేపు గడియార స్తంభం కాడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాల్లోని, వికలాంగులకి భోజనాలు పంపిణీ కార్యక్రమంలోని కూడా మాదిగలందరూ పాల్గొని అన్నగారికి పుట్టినరోజు